మోస్ట్ వెల్కమ్ రాజాది రాజాతో ఒక బ్లాక్ బస్టర్ అందుకోబోతున్న డైరెక్టర్. ఇక్కడికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ మా రాజాది రాజా టీం తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మేము ఈ మూవీని ఆల్మోస్ట్ 1.5 yearsగా మేము కలగంటూ ఉన్నాము. ఆ కళని నిజం చేసుకునే ప్రయత్నంలో మేము కొన్నిసార్లు ఫైట్ చేసుకున్నాము, కొన్నిసార్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు అలిగాము, యుద్ధాలు జరిగినాయి. సినిమాలో కొద్దిగా యుద్ధాలు తక్కువ కానీ మా మధ్యలో కొన్ని జరిగినాయి. కానీ ఎట్ ద ఎండ్ ఫైనల్గా వచ్చేసరికి ఒక మంచి అవుట్పుట్ కోసమే మేము అన్ని రకాలుగా కూడా మాట్లాడుకున్నాం, పోట్లాడుకున్నాం. ఫైనల్గా నిన్న ఆడియన్స్తో పాటు సినిమా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే నేను యాజ్ ఏ డైరెక్టర్గా ఒక 15 yearsగా నేను ఇండస్ట్రీలో ఉండి ఎలాంటి సినిమాతో నేను ప్రేక్షకులకు ముందుకు రావాలి అనుకుంటున్నాను. రాజాది రాజా అబ్సల్యూట్లీ అలాంటి సినిమా. ఇది అందరికీ నచ్చుతుంది, అందరికీ దగ్గర అవుతుంది. అండ్ ఒక యాక్చువల్గా ఏంటంటే లైఫ్లో మనం ఒకటి అవ్వాలని కోరుకుంటూ ఉంటాం, మన పేరెంట్స్ మనం ఇంకొకటి అవ్వాలని అనుకుంటుంటారు. కానీ డెస్టినీ మనకి ఇంకా హయ్యర్ పర్పస్ని మనకి ఆల్రెడీ ఏంటంటే ఫిక్స్ చేసి ఉంటుంది. రాజాది రాజాలో మా రాజ్కి అలాంటి హయ్యర్ పర్పస్ని అచీవ్ చేయడానికే అతను ఉన్నాడు. సో ప్రేక్షకులందరూ మా రాజాది రాజా సినిమాని తమ సినిమాగా అనుకొని విజయం చేకూరుస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ నేను యాక్చువల్గా చాలా అనుకున్నాను, మర్చిపోతున్నాను. అండ్ వన్స్ అగైన్ యాక్చువల్గా 2 సార్లు మాట్లాడా కానీ మా హీరోయిన్ గురించి ఎప్పుడు నేను మాట్లాడలేకపోయాను. విశాఖ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు అందరూ స్క్రీన్లో చూశారు. ఎట్ ద సేమ్ టైం చాలా ప్యాషనేట్ యాక్ట్రెస్. స్టార్టింగ్లో తెలిసిందే కదా, తను ఏంటంటే ఎంత యాక్టింగ్ వచ్చినా సరే తెలుగు అనేసరికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఫైనల్లో నాకు ఎప్పటికీ గుర్తుంది, తనతో ఫైనల్ డే చేసిన షూటు ఒక మంచి ఎమోషనల్ సీను. ఆల్మోస్ట్ 1.5 పేజీ డైలాగ్స్ ఉన్న సీను సింగిల్ టేక్లో తను ఫినిష్ చేసింది. చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల మేము 1 more చేయాల్సి వచ్చింది, కానీ షీ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ మా హీరో రుత్విక్ గారు, తను అందరూ కష్టపడ్డారు అనుకుంటున్నారు కానీ అతను ఏం కష్టపడలేదు, చాలా ఇష్టపడి పనిచేశాడు, ఇష్టపడి చేశారు ప్రతి సీనును. అండ్ నరేష్ గారితో తను చేసిన ఎమోషనల్ సీన్ నాకు ఆల్ టైమ్ బెస్ట్ సీన్ అది. ఆ డే మొత్తం కూడా ఏంటంటే మేము ఆ షూట్ చేయడం కోసం 2 రోజుల నుంచి ప్రిపేర్ అయ్యి ఉన్నాము. నరేష్ గారికి ముందు రోజు సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ రేపు మనం ఈ ఎమోషనల్ సీన్ చేయబోతున్నాం అన్నాం. సార్ కూడా ఆ సీన్ మొత్తాన్ని చూసుకున్నారు, సీన్ పేపర్ తీసుకెళ్లారు. నెక్స్ట్ డేకి తన వైపు నుంచి ఫుల్ ఇన్పుట్స్తో వచ్చారు. అలాగే ఆ సీన్ ఆ రోజు ది బెస్ట్ సీను షూట్ మొత్తంలో, నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ డే అది. నరేష్ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు రుత్విక్ గారిని అండ్ టీమ్ని, చాలా హ్యాపీ. అండ్ సాయి కుమార్ గారితో యాక్చువల్గా ఫస్ట్ కథ చెప్పేటప్పుడు ఆయన ఆఫీస్లోకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆఫీస్ అంతా ఎంటీగా ఉంది, ఆయన వాయిస్ మాట్లాడుతుంటే అదే రీవర్బ్ అవుతుంది. నాకు ఇప్పటికీ స్టిల్ గుర్తుంది, ఆయన ఎదురు కూర్చొని నేను మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి ఫీల్ అయ్యాను. సాయి కుమార్ గారు చాలా థ్యాంక్స్ సార్, మమ్మల్ని ఏంటంటే ఇంతగా గుర్తుపెట్టుకొని మమ్మల్ని అప్రిషియేట్ చేశారు, మీకు రుణపడి ఉంటాము. అండ్ మా సినిమా అవసరాల శ్రీనివాస్ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అలాగే విష్ణు గారు, రోహిణి గారు యాక్చువల్గా సెట్లో ఉంటేనే చాలా ఫన్ ఉంటుంది, అది స్క్రీన్ మీద ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ మార్కే రాబిన్ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ సాంగ్స్ అన్నీ బ్లాక్ బస్టర్ అయినాయి, అందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారు సాంగ్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం నిన్న ఆర్ఆర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ సీన్కి, ఆ కంటెంట్కి అతను ఇచ్చిన ఎలివేషన్స్ చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ అందరికీ తెలిసిందే రాజాది రాజా టైటిల్ని కూడా అతనే సజెస్ట్ చేశాడు మాకు. అండ్ స్క్రిప్ట్లో కూడా అతను అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ తన వైపు నుంచి పాయింట్స్ కూడా చెప్పి ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ నా డైరెక్షన్ టీం అందరూ చాలా కష్టపడ్డారు. అందరిలో మా భార్గవ్ ఒకడు ఉన్నాడు. మా భార్గవ్ కోసం నేను ఒక డైలాగ్ అనుకున్నాను, పెద్దిలో డైలాగే. అందరూ ఏంటంటే వాడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాడు అనుకుంటున్నారు, కానీ వాడు యుద్ధం చేస్తున్నాడు ఆల్మోస్ట్. చాలా థ్యాంక్స్ భార్గవ్. అండ్ ఫైనల్లీ రేపు జూలై 17న మా రాజాది రాజాతో మేము మీ ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాము.
మీరందరూ మా సినిమాని ఆదరించాలని కోరుకుంటూ మరొక్కసారి మీడియా మిత్రులందరికీ సభాముఖంగా మీరు మా సినిమాని మీ వీలైనంతలో ప్రజలకు చేరువ చేస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సూపర్బ్ అండి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. యాక్చువల్లీ చాలామంది కొత్త డైరెక్టర్స్ చాలా ఎన్వియస్గా ఉన్నారు, జెలసీతో ఉన్నారనమాట. అసలు ఈయనకి అంత మంచి హీరో, అంత మంచి ప్రొడక్షన్ ఎలా దొరికింది, ఎలా దొరికారు వీళ్ళు ఇంత మంచి ఫ్యామిలీ అనేసి. కొంచెం లక్కు, కొంచెం హార్డ్ వర్క్ అండి. ఎస్, అబ్సల్యూట్లీ. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో పర్లేదు ఇవ్వండి. సో అది సంగతి. మనకైతే అంటే ఆడియన్స్ ఎలాంటి ఎలిమెంట్